అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా ఇంకా కూడా కొత్త పాత లీడర్ల నడుమ లెక్క సెట్ అయితే లేదోల్లా. ఒకటే పార్టీలో ఉండుకుంటేనే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే తలబడుతున్నారు. మొన్నట్లా ఎమ్మెల్యే కాల యాదయ్య సారు కార్ పార్టీ లీడర్లకు 1000 పార్టీల పదవులు ఇస్తున్నాడని గాంధీ భవన్ మెట్లెక్కి కాల యాదయ్య హఠావా అని లొల్లి పెట్టిండు కదా కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ గియాల చూడుండ్రి గీడో కాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత కథ మోపు చేసిండ్రో. ఏహే ఎవ్వరు గింత కూడా తగ్గేదే లేదన్నట్టే తలబడుతున్నారు కదా. రాన్రా చూసుకుందాము మీ ప్రతాపమో మా ప్రతాపమో అన్నట్టే రెచ్చిపోతున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కాడ జరిగింది ఈ లొల్లి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం కార్యకర్తలు చలో గాంధీ భవన్ కు పోతాంటే ఎమ్మెల్యే సామల వర్గం కార్యకర్తలు వీళ్ళని అడ్డుకునేటాలకు ఇంత రచ్చమోపైందట. మెయిన్ రోడ్ మీదనే రాళ్లు కట్టెలతోటి దాడికి దిగిండ్రు 2 వర్గాల కార్యకర్తలు. ఇక పరిస్థితి అదుపు తప్పేటాలకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసిండ్రు. అయినా అక్కడున్న కొంతమంది కార్యకర్తలు రోడ్డు మీద కార్ల అద్దాలను ధ్వంసం చేసిండ్రు. కొందరైతే ఏకంగా పోలీసుల దగ్గరికెంచి లాఠీలు గుంజుకొని మరీ దాడి చేస్తున్నారు. ఇక అట్లనో ఇట్లనో పోలీసులు పరిస్థితిని కంట్రోల్కి తీసుకొస్తే కథ మళ్ళా పట్నంలున్న గాంధీ భవన్ కు మారింది. మందుల సామేల్ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు. ఎమ్మెల్యే కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుండ్రని ప్లక్కార్డులు పట్టుకుని గాంధీ భవన్ ముంగట పెద్ద ఎత్తున ఆందోళనకి దిగిండ్రు కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి కార్యకర్తలు. మరి వీళ్ళిట్లా ఎందుకు నిరసన చేసిండ్రో గి అన్న చెప్తున్నాడు నుండ్రి. గత 42 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాం. ఈ రోజు మేము గాంధీ భవన్ మెట్లకి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు మేము బాధపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు జరుగుతున్న నష్టాన్ని, సీనియర్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని చెప్పుకోవాలని ఇంత దూరం రావాలనంటే మేము సిగ్గుపడుతున్నాం. మా శాసనసభ్యుడు మేము గెలిపించుకున్నటువంటి శాసనసభ్యులే మమ్మలను అన్యాయం చేస్తుంటే, సీనియర్ కార్యకర్తలు అన్యాయం చేస్తుంటే, టీఆర్ఎస్ నుంచి వచ్చినట్టు వలసవాదులను తీసుకొని వచ్చి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెడుతుంటే సామాన్య కార్యకర్త పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి వాళ్ళ బాధను తట్టుకోలేక మేము ఈరోజు నిరసన తెలియజేసేందుకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించిన మందుల సామేల్ మమ్మల్ని కొట్టిస్తున్నాడు, మా మీద దాడులు చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళని తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షులుగా నియమిస్తున్నాడు. కాబట్టి ఆ నియామకాలు రద్దు చేసేదాకా మేమిట్లా పోరాటాలు చేస్తామని అంటున్నారు. కొంతమంది నాయకులు జయంగా కాంగ్రెస్ అంటేనే పంచాయతీల పార్టీ అనేటట్టే చేస్తున్నారని అసలైన కాంగ్రెస్ నాయకులు అంటున్నారోలా. మరి లొల్లుల మీద పిసిసి పెబ్బ మహేష్ అన్న, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం ఏం చర్యలు తీసుకుంటారో గాని రోజు రోజుకు గాంధీ భవన్ దాకొచ్చే పంచాయతీలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయోల్లా.